హాయ్ ఫ్రెండ్స్ మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించేటటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు కేవలం 6వ తరగతి మరియు 9వ తరగతి పిల్లలకు అడ్మిషన్స్ కనమాట. సో ఇది 2026 సంవత్సరానికి ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 సో అప్లికేషన్ వచ్చేసి మనకి 10/10/2025 స్టార్ట్ అయిందండి. 30/10/2025 వరకు లాస్ట్ డేట్. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకు 31/10/2025. నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే జనరల్ అదేవిధంగా డిఫెన్స్ ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే 850 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం 700 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే మనకు 2/11/2025 నుంచి 4/11/2025 వరకు అనేది విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి 2026లో కండక్ట్ చేస్తారండి. సో డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 6వ తరగతికి 150 నిమిషాలు ఉంటుంది, 9వ తరగతికి 180 నిమిషాలు అనేది ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 6వ తరగతికి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు, అదేవిధంగా 9వ తరగతికి 2 నుంచి 5 వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుందంటే మనకి హాల్ టికెట్లు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత రిజల్ట్ అనేది మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 6 వారాల లోపల రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి 2026-27 సంవత్సరానికి సో 6వ తరగతి మరియు 9వ తరగతి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది కాబట్టి సో లేట్ చేయకుండా ఎవరైనా అప్లై చేసుకోండి. ముఖ్యంగా మీ సర్టిఫికేట్లు ఏమేమి కావాలంటే ముందుగా మీ బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ రాయించుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ ఒక ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ తంబు అనేది అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే బీసీలు అయితే ఓబీసీ సర్టిఫికేటు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో దీంతోపాటు మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డొమిసైల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి రెడీకి పెట్టుకోండి అప్లై చేసేటానికి ముందే. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో దీంట్లో మనకి ఏజ్ లిమిట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాము. అదేవిధంగా ఇక్కడ మనకి 40% రూటు, 60% రూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎన్ఎస్ఎస్ ఒక్క నిమిషం అండి. సో కేటగిరీ ఏ, కేటగిరీ బి అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు సో డ్రాయింగ్ మినిమం 40% ఆఫ్ ది సీట్స్ విల్ బీ ఫిల్డ్ బై డ్రాయింగ్ క్యాండిడేట్స్ హూ అపియర్ అండ్ క్వాలిఫై ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ బై ఎన్టీఏ సో డిజైరస్ టేకింగ్ అడ్మిషన్ న్యూ సైనిక్ స్కూల్ త్రూ ద మెరిట్ ఆఫ్ AISSEE. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సో కేటగిరీ బి అండి. సో టోటల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మే బీ ఫిల్డ్ విత్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ బేస్డ్ ఆన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కండక్టెడ్ బై ఎన్టీఏ. ఓకే, సో ఇది ఈ 2 రకాల డిఫరెన్స్ అనేది చూడొచ్చు మనము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఏంటి అనేది చూస్తున్నట్లయితే క్లాస్ 6 అండ్ క్లాస్ 9 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-26-27. సో ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ ఎలిజిబుల్ కెన్ అప్లై. క్యాండిడేట్ హ్యావ్ టు అపియర్ అండ్ క్వాలిఫై ఇన్ AISSEE. ఓకే, సో అడ్మిషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఈ కౌన్సిలింగ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఓకే, సో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్లాస్ 6 ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో ఇది వచ్చేసి మనకి 1/4/2014 నుంచి 31/3/2016 మధ్యలో ఉండాలి అని చెప్పారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్లాస్ 9 వచ్చేసి 13 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో గర్ల్స్ ఆల్సో కెన్ అప్లై. ఓకే, అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక రిజర్వేషన్ చూసినట్లయితే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ బేస్డ్ ఆన్ ద డొమిసైల్ అండ్ కేటగిరీ ఎగ్జిస్ట్ యాజ్ పర్ ద రూల్స్. సో మనకి ఇంత పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాని ప్రకారం అనేది భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో మనకి టోటల్గా 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్. సో మినిమం 25 మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్ అండ్ 40% ఆఫ్ ద అగ్రిగేట్ డిస్ దట్ నాట్ అప్లై ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే, మినిమం 25% అనేది రావాల్సి ఉంటుంది ప్రతి సెక్షన్లో కూడా. అదేవిధంగా కంపల్సరీగా 40% అనేది రావాలి. సో అయితే ఇవన్నీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్వాలిఫై అయితే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్. అడ్మిషన్ విల్ బి బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద మెరిట్ లిస్ట్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు
ఇక ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ వచ్చేసి మనకి రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటాయండి. దాదాపుగా మనకి సైనిక్ స్కూల్స్ అనేది 6, 9వ తరగతులకు 33 అనేవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 19 న్యూ స్కూల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రంకైనా అప్లై చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కలికిరి సైనిక్ స్కూల్ ఒకటి, కోరుకొండ సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉన్నాయన్నమాట. ఈ 2 స్కూళ్ళలో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, లేదా వేరే రాష్ట్రానికి కావాలంటే కూడా సో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇది జనవరి 2026లో కండక్ట్ చేస్తారండి. 6th క్లాస్కి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు, సో అదేవిధంగా 9th క్లాస్కి 2 నుంచి 5 వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ డీటెయిల్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు షెడ్యూల్ చూసినట్లయితే మళ్ళీ ఒకసారి సో ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 10/10/2025 నుంచి 30/10/2025కి ఇచ్చారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయాలనుకున్నట్లయితే 31/10/2025 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఆ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 2/11/2025 నుంచి 4/11/2025 అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి 2026 కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెంటర్ వచ్చేసి మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది హాల్ టికెట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ పేపర్, పెన్సిల్ ఆర్ OMR ఆన్సర్ షీట్స్ ఫర్ అడ్మిషన్ బోత్ 6th and 9th. ఓకే, సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, పిల్లలకు OMR షీట్తోనే ఆన్సర్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు పిల్లలకు మనకు OMR షీట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేపిస్తే సరిపోతుంది పిల్లలతో. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 6th క్లాస్కి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. లాంగ్వేజెస్కి 25 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 మార్కులు, 50 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. మ్యాథమెటిక్స్కి 53 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 150 మార్కులు అనేది ఇస్తారు. ఇంటెలిజెన్స్ అంటే 25 క్వశ్చన్స్, 2 మార్కులు, 50 మార్కులు ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్, 2 మార్కులు, 50 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ మార్క్స్ అనేది. సో ఈ విధంగా 125 క్వశ్చన్స్, 300 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ 9th క్లాస్కి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ 50, ఇంటెలిజెన్స్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ సైన్స్ 25, సోషల్ సైన్సెస్ 25. సో ఇది కూడా 150 క్వశ్చన్స్, 400 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్ అడ్మిషన్ టు 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో 9th క్లాస్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఒకవేళ 6th క్లాస్ అప్లై చేసుకున్న పిల్లలైతే మనకు ఇంగ్లీషు, మరాఠీ, ఒడియా, బెంగాలీ, హిందీ, అస్సామీ, పంజాబీ, తమిళ్, గుజరాతీ, తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం ఈ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి. మీరు వేరే లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారేమో పిల్లలకని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఎలిజిబిలిటీ ఆఫ్ అపియరింగ్. సో ఇక్కడ చూసినట్లయితే 6th క్లాస్కి ఏప్రిల్ 1, 2014 నుంచి 31 మార్చి 2016 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 6th క్లాస్. నెక్స్ట్ 9th క్లాస్కి చూసినట్లయితే మనకు సో ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో టోటల్గా మనకు 69 న్యూ సైనిక్ స్కూల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు కానీ మీ బంధువుల పిల్లలు కానీ ఎవరైనా సైనిక్ స్కూల్ అప్లై చేయాలనుకుంటే సో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.